మరి అదేంటంటే ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. 1 కొరింథీ 15 అధ్యాయంలో 58 కాగా నా ప్రియ సహోదరా, మేము ప్రభువునందు వ్యర్థమని ఎరిగి స్థిరులను ప్రభు స్నేహితుల కొరకు రాజ్యాల భౌతికమైన వీటి కొరకు కష్టపడితే వ్యర్థమే కాదు. ప్రభు కష్టపడితే ప్రయాసం ప్రయాసం వ్యర్థం గురించి 18 లోకంలో మనం జీవిస్తే మరి సద్వినియోగం అవుతుంది. అంతేకాకుండా దేవుని కొరకు మనం కష్టపడినప్పుడు మరి ఆయన మనకు జీతం ఉన్నాడు. అంతేకాకుండా మరి మనము దేవుని కొరకు ప్రయాసపడి అనేకులు సంపాదించుకోవాలి. అనేకులకు సువార్త చెప్పి సంపాదించుకుంటే వాళ్ళందరూ నిత్య రాజ్యాన్ని పొందుతారు. కాబట్టి ఈ లోకంలో దేవుని కొరకు పనిచేసి అనేకులకు రక్షణ సువార్త చెప్పి అనేకుల్ని సంపాదించాలా. ప్రభు కొరకు పనిచేస్తే మన సమయం వ్యర్థం కాదని దేవుడు చెప్తూ వచ్చినాడు. మన ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. మనం ప్రార్థన చేసినా, సువార్త చెప్పినా, లేకపోతే దేవుని పరిచయాల కొరకు, సువార్త కొరకు, మీటింగ్ల కొరకు ఖర్చు పెట్టినా దేవుడు మనకు తిరిగి ఇస్తాడు. కాబట్టి ఆయన నామంలో కింద చన్నీళ్ళు ఇస్తే తిరిగి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని కొరకు ఏ పని చేసినా కూడా తిరిగి ఆయన మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకనే మరి సువార్తల్లో ఉదాహరణ ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఆశీర్వదించి ఇంకా 5,000 మందికి ఆయన భోజనం పెడుతూ వచ్చినాడు. మరి ఇంకా మిగులు సమృద్ధి. కాబట్టి దేవునికి ఇవ్వడం ద్వారా లేదా మన శక్తి, శ్రమ, డబ్బులు, మన కష్టము దేవుని కొరకు ఖర్చు పెట్టడం ద్వారా మరి మన జీవితంలో అది వ్యర్థం కాదు. దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి బైబిల్లో దావీదు బహుగా ప్రయాసపడినాడు. ఏంటంటే నా సాక్ష్యంలో కొంచెం ఉన్నాయి అన్నట్టు. దావీదు ఏంటి అందరికంటే ఎక్కువ ప్రయాసపడి దేవుని మందిరం కొరకు ఆయన బంగారము, వెండి ఇంకా అన్ని సంపాదించినాడు. దేవుని కొరకు కష్టపడినాడు. అందుకనే మరి 1 దినవృత్తాంతం 29లో ఉంటుంది అన్నమాట. అంటే దేవుని కొరకు కష్టపడిన దాంట్లో దావీదుకి మించిన వారు దాదాపు తక్కువనే ఆ కాలంలో. దావీదు బహుగా ప్రయాసపడినాడు. దేవుని మందిరం కొరకు బహుగా ప్రయాసపడి మందిరానికి ఏం కావాలో అన్నీ సంపాదించినాడు. తర్వాత సొలొమోను రాజు మందిరాన్ని కడుతూ వచ్చినాడు. 1 దినవృత్తాంతం 29లో ఆయన మరి 1వ వచనం 2వ వచనంలో కట్టబోవు ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్రలను, గోమేదీపపు రాళ్ళను, చెప్పుడు రాళ్ళను, వింతైన వర్ణం గల రాళ్ళను, ఈ రీతిగా అన్ని కూడా దేవుని మందిరానికి మరి సంపాదించి మరి ఇస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ఒక మాట అన్నాడు 3వ వచనంలో, ఆ దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. కాబట్టి దావీదు ఆయన కష్టపడి మరి దేవుని కొరకు, మందిరం కొరకు సమస్తాన్ని సంపాదించినాడు. అంతేకాకుండా సొంత బంగారం, సొంత వెండి కూడా దేవుని మందిరానికి ఇచ్చినాడు. కష్టపడ్డాడు, సమర్పించుకున్నాడు. కాబట్టి మరి దావీదు దేవుని కొరకు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, సంపాదించినాడు, దేవుని మందిరానికి ఇచ్చినాడు, దేవుని కొరకు జీవించినాడు. అందుకని కీర్తన 23లో ఒక మాట ఉంటుంది, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదాను. కాబట్టి ఆయన మందిరాన్ని కోరుకున్నాడు, మందిరాన్ని ప్రేమించినాడు, మందిరం కొరకు కష్టపడ్డాడు, అనితగా సమర్పించుకున్నాడు. అయితే దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడంటే ఈయనకున్న దీవెన ఎవరికి లేదు. ఎందుకంటే దావీదు పుట్టిన వాళ్ళు అందరూ, దావీదు పుట్టిన వాళ్ళు సొలొమోను రాజు, తర్వాత రెహబాము, తర్వాత ఆస, తర్వాత ఇట్లా చూస్తున్నట్టు చివరి వరకు యేసు ప్రభు కూడా నేను దావీదు కుమారుడు అని చెప్తూ వచ్చినాడు. యూదా రాజుల చరిత్ర అంతా కూడా ఎవరంటే దావీదు పుట్టిన కుమారుడు. బైబిల్ చరిత్రలో ఇజ్రాయేల్ రాజులు వేరే ఉన్నారు, తర్వాత యూదా రాజులు వేరే ఉన్నారు. ఆ యూదా రాజులు ఎవరంటే దావీదు పుట్టినవాడు. దావీదు, సొలొమోను తర్వాత రెహబాము తర్వాత ఆ వరుసలో ఆసాకు, తర్వాత ఇంకా అనేక మంది ఉన్నారు చివరి వరకు యేసు ప్రభు వరకు. అంటే దేవుని కొరకు కష్టపడడం ద్వారా, దేవుని కొరకు శ్రమించడం ద్వారా దావీదు సంతానాన్ని దేవుడు దీవిస్తూ వచ్చినాడు. ఆయన పిల్లలందరూ రాజులే.
లాస్ట్ చివరిగా యేసుప్రభు అన్నాడు, నేను దావీదు వేరు చిగురిని. ఆ గుడ్డివాడు ఏమన్నాడు, దావీదు కుమారుడు అన్నాడు. యేసుప్రభువే నేను దావీదు కుమారుడిని, దావీదు వేరు చిగురిని అని చెప్తూ వచ్చినాడు. అంటే దావీదు సంతానాన్ని అంతగా దీవించడానికి కారణం ఏంటంటే, దావీదు ఒక్కడు కష్టపడ్డాడు, ఒక్కడు శ్రమించినాడు. వాళ్ళ పిల్లలందరూ కూడా రాజులు. యూదా రాజుల చరిత్ర అంతా ఎవరు, యూదా రాజులు ఎవరంటే అంతా దావీదు పుట్టినారు. మొత్తం అలాగంతా కూడా అంతగా దేవుడు దీవిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఈ లోకంలో దేవుని కొరకు ప్రయాసపడి, దావీదులాగా దేవుని మందిరాన్ని ప్రేమించి, దేవుని మందిరం కొరకు ప్రయాసపడి, దేవుని మందిరానికి భౌతికమైన వాటిని సంపాదించి, ఆత్మను సంపాదించి, దేవుని కొరకు మరి ఈ లోకంలో మనం నివాసం చేసినప్పుడు మరి దావీదులాగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకనే కీర్తనలో ఒక మాట ఉంది, కీర్తన 89లో దావీదు దీవెన ఎలాంటిదంటే, ఆకాశం ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు నేను అతని కుటుంబాన్ని దీవిస్తానని చెప్పుకొచ్చినాను. కీర్తన మరి 89:35 వచనంలో అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధి ఉండుననియు, చంద్రుడున్నంత కాలం అది నిలిచిననియు. మరి దావీదుకి దేవుడు సూర్యుడున్నంత కాలము, చంద్రుడున్నంత కాలం అతని సంతానాన్ని మరి దేవుడు దీవిస్తూ వచ్చినాడు. దీనికి కారణం ఏంటంటే, దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించినాడు, దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. తర్వాత దేవుని మందిరానికి సంపాదిస్తూ వచ్చినాడు, దేవుని మందిరం కొరకు కష్టపడుతూ వచ్చినాడు. ఇతని ఒక్కని ప్రయాస ద్వారా అతని పిల్లలందరూ కూడా రాజులుగా దీవించబడుతూ వచ్చినారు. కాబట్టి మనం కూడా దావీదులాగా ఈ లోకంలో దేవుని మందిరాన్ని ప్రేమించి మందిరంలో ఉండడానికి ఇష్టపడుతూ రావాలి. కీర్తన 23లో మాట చదవండి. చివరి వచనంలో 6వ వచనము, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. బట్ దావీదు ఒక ఆశ ఏంటంటే మందిరంలో నివాసం చేయాలి. ఎందుకంటే మందిరంలో దేవుడు ఉంటాడు, మందిరంలో దేవుని యొక్క దీవెన, దేవుని సన్నిధి ఉంటుంది. తర్వాత దావీదు మరొక మాట చెప్తూ వచ్చినాడు, మరి కీర్తన 26లో 6వ వచనము మరి 8వ వచనము, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కాబట్టి దావీదు దేవుని యొక్క నివాస మందిరాన్ని, దేవుని తేజోమహిమను నిలుచు మరి ఆ స్థలాన్ని, ఆ మందిరాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. కీర్తన 18లో యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్తూ వచ్చినాడు. అంటే దావీదు దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు. కీర్తన 18 మొదటి వచనం, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. తర్వాత కీర్తన 26లో మరి దేవుని మందిరాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. కీర్తన 26:8లో యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కాబట్టి దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు, దేవుని మందిరాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. తర్వాత కీర్తన 55లో వాక్యాన్ని కూడా ప్రేమించేవాడుగా ఉన్నాడు. దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. కీర్తన 55:22లో సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కాబట్టి దావీదు ముమ్మారు వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉన్నాడు, మరి మొరపెట్టి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అంటే దావీదు దేవుని ప్రేమించేవాడు కీర్తన 18 మొదటి వచనంలో. తర్వాత కీర్తన 26లో దేవుని మందిరాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. కీర్తన 55లో దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు, ముమ్మారు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా దావీదు మరి దేవుని కొరకు తన జీవితంలో సాక్ష్యం ఏంటంటే, దేవుని కొరకు కష్టపడ్డాడు, దేవుని కొరకు సంపాదించినాడు. దేవుడు అతని కుటుంబాన్ని సూర్యునంత వరకు, చంద్రునంత వరకు దీవిస్తూ వస్తూ వచ్చినాడు. తర్వాత చివరి ఒక మాట, ఆదికాండం 22లో 24లో ఇది అబ్రాహాం గురించి. ఆదికాండం 24లో చూసినట్లయితే మొదటి వచనంలో అబ్రాహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రాహామును ఆశీర్వదించాను. వాడు దేవుడు అబ్రాహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దానికి కారణం ఏంటంటే, గలతీ పత్రికలో అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడింది. అబ్రాహాం ఎవరు నమ్ముతూ వచ్చినాడు? దేవుని నమ్ముతూ వచ్చినాడు. అంతే. మెసొపొటేమియాలో ఉన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు, ఈ బంధువుల వద్ద నుండి, ఈ తండ్రి ఇంటి వద్ద నుండి, మరి ఈ కుటుంబం వద్ద నుండి బయటికి రమ్మంటే మరి దేవుడు నమ్మి బయటకు వస్తూ వచ్చినాడు. అబ్రాహాం గురించి ప్రాముఖ్యమైన మరి విషయాలు చూసినట్లయితే, హెడ్లైన్స్ చూసినట్లయితే,
అబ్రాము దేవుని నమ్మినాడు, దేవుని నమ్మినాడు. తర్వాత రెండవది ఏంటంటే అబ్రాము విశ్వాసులకు తండ్రి. అబ్రాము విశ్వాసం కర్త దేవుడు. కానీ అబ్రాము మరి విశ్వాసులకు తండ్రి. అతడు తన జీవితంలో దేవుడు నమ్ముతూ వచ్చినాడు, దేవుడు చెప్పినట్టు చేస్తూ వచ్చినాడు. తర్వాత దేవుని విశ్వాసం ఉంచుతూ వచ్చినాడు. తర్వాత అబ్రాము జీవితంలో మరి చెరలో ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని యుద్ధం చేసి కాపాడుతున్నాడు. చెరలో ఉన్నటువంటి శత్రు రాజులు మరి తీసుకొని పోయినటువంటి లోతు కుటుంబాన్ని, ప్రజల్ని, వాళ్ళందరినీ కూడా మరి యుద్ధం చేసి సంపాదించుకున్నాడు. తర్వాత సోదోము గోమోరలో ఉన్నటువంటి లోతు కుటుంబం గురించి భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. చెరలో ఉన్న వాటిని యుద్ధం చేసి వారిని పట్టించుకున్నాడు, సంపాదించుకున్నాడు. తర్వాత లోతు కుటుంబంపై సోదోము గోమోరలో నశించిపోయే పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల పట్ల భారం కలిగి ప్రార్థన చేస్తూ వారిని కాపాడుకుంటూ వచ్చినాడు. తర్వాత మరి ఇంకా అబ్రాము గురించి చూసినట్లయితే అబ్రాము ఆతిథ్యం ఇచ్చేవాడు. అబ్రాము నమ్మకమైన వ్యక్తి, దేవుడు నమ్మినాడు, విశ్వాసం ఉంచినాడు, యుద్ధం చేసి తన వారిని సంపాదించుకున్నాడు, నశించిపోయే వారి పట్ల భారం ఉంది. తర్వాత అబ్రాము ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అబ్రాము ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా అబ్రాము గురించి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు. కాబట్టి దేవుడు అబ్రాముని పిలుస్తూ వచ్చినాడు, అబ్రామా నీకున్న ఏకైక కుమారుని, నీవు వృద్ధాప్యంలో కన్న కుమారుని, నువ్వు మిక్కిలి ప్రేమించే కుమారుని నేను చూపించిన పర్వతం దగ్గర పోయి బలి ఇవ్వమని అడిగినప్పుడు మరి అబ్రాము అలాగే చేస్తూ వచ్చినాడు. అప్పుడు దేవుడు మళ్ళీ అబ్రాముని పిలిచి, నీకు ఏకైక కుమారుని నాకు ఇవ్వక వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవు అని తెలుస్తుంది. ఆ మాట కూడా ఆదికాండం 22లో ఉంది. చూసినట్లయితే 22:12 వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెనుకీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనపడుచున్నదనను. కాబట్టి అబ్రాహాము మరి దేవుని నమ్మినాడు, దేవుని విశ్వాసం ఉంచినాడు, మరి యుద్ధం చేసి తన వారిని కాపాడుకున్నాడు, నశించి వారు పోయే పట్ల మరి భారం ఉంది. తర్వాత ఆతిథ్యం ఇచ్చేవాడు, దేవునికి భయపడేవాడు. దేవుడు అంటే భయం. కాబట్టి దేవునికి భయపడేవాడు తన కుమారుడు ఇస్సాకుని మరి ఇవ్వడానికి సిద్ధపడుతూ వచ్చినాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే 16వ వచనంలో 22:16, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందరి ఇసుక వలను ఈ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. కాబట్టి దేవుని భయపడ్డాడు, దేవుని మాట విన్నాడు, దేవుడు చెప్పినట్టు చేస్తూ వచ్చినాడు. అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రముల కంటే ఇస్రాయేలుల కంటే ఎక్కువ దేవుడు దీవిస్తూ వచ్చినాడు. అబ్రాహాంకి మరి కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు, ఏశావు. తర్వాత యాకోబు ద్వారా 12 మంది ద్వారా 70 మంది ఐగుప్తు పోయినారు. తర్వాత దాదాపు 30 లక్షల మంది. తర్వాత ఆకాశ నక్షత్రం కంటే ఎక్కువగా దేవుడు దీవిస్తూ వచ్చినాడు. కాబట్టి అబ్రాహాం జీవితంలో ఆయనకు విశ్వాసం ఉంది. మరి ఈ విశ్వాసాన్ని మనకు అన్వయించుకుంటే విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థత 55:15. తర్వాత రోమపత్రికలో ఉంది, ఆయన విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. తర్వాత యెషయా గ్రంథంలో ఉంది, ఆయన విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. తర్వాత ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము, వారు విశ్వాసం ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడుతూ వచ్చినారు, రాజ్యాలను జయిస్తూ వచ్చినారు, సింహపు నోలను మూస్తూ వచ్చినారు, అడగదారని తప్పించుకుంటూ వచ్చినారు, అగ్ని బలాన్ని చల్లారుస్తూ వచ్చినారు. తర్వాత యోహాను పత్రికలో ఉంది ఈ మాట, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం ద్వారా మనం బలపడతాం, విశ్వాసం ద్వారా బలము, విశ్వాసం ద్వారా స్వస్థత, ఆయన విశ్వాసం ఉంచే వాళ్ళని తుట్టిలనీయడు. మరి లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మోసే తర్వాత యెహోషువ ఇజ్రాయెల్ ప్రజల్ని కానాను దేశానికి మరి చేర్చడానికి బాధ్యత తీసుకున్నాడు. ఆ మార్గ మధ్యంలో అనేక మంది రాజుల్ని ఓడిస్తూ వచ్చినాడు. కానీ కారణం ఏంటంటే విశ్వాసము. దేవుడు యెహోషువకు చెప్పినాడు, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం నీకు ఇస్తా అన్నాడు. కనుక ఆ వాగ్దానం నమ్మినాడు, విశ్వాసం ద్వారా విజయాన్ని పొందుతూ వచ్చినాడు. కాబట్టి అందరు రాజులను ఓడించి మరి ఆ కానాను రాజ్యానికి మరి కాలేబు, యెహోషువ కొంతమంది చిన్నపిల్లల్ని ఆ రాజ్యానికి చేరుస్తూ వచ్చినాడు. పెద్దవాళ్ళకి ఆజ్ఞాపించినాడు, మీరు బ్రతికి అభివృద్ధి చెంది ఆ ఆజ్ఞలు అనుసరిస్తే మీరు ఆ రాజ్యాన్ని చేరుతారని ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం చెప్పి వచ్చినాడు. అయితే మన ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసినారంటే
దేవుణ్ణి సనిగినారు, గులిగినారు, అంత రకరకాలుగా వాళ్ళందరూ కూడా మధ్యలోనే రాలిపోయినారు. అయితే దేవుడు చెప్పినాడు, ఎవరికంటే పెద్దోళ్ళకి చెప్పినాడు, మీరేం చేయాలి, కానాన్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మీరు ఆజ్ఞల్ని అనుసరించాలా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మొదటి వచనము, మీరు బ్రతికి అభివృద్ధి చెంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. కాబట్టి యెహోషువ మరి అన్ని రాజ్యాలను ఓడిస్తూ వచ్చినాడు. తర్వాత యెహోషువ, కాలేబు, మరి కొంతమంది చిన్నపిల్లలందరూ కూడా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ యొక్క వాగ్దానము పెద్ద ప్రజలకు ఇచ్చినారు. వాళ్ళు పాటించిన ఆజ్ఞను అనుసరించలేదు. వాళ్ళందరూ మధ్యలో ఆగిపోయినారు, చనిపోయినారు. వారి పిల్లలు మరి కానాన్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని యెహోషువ, కాలేబు, వీరు పుట్టిన పిల్లలు. ఎందుకంటే దేవుడు వీళ్ళకి ఆజ్ఞాపించినారు, వీళ్ళు లేరు అన్నట్టు. కాబట్టి అంటే అన్ని రాజ్యాలని మరి యెహోషువ జయించడానికి కారణం ఏంటి? విశ్వాసమే. దేవుడు నాకు ఈ పట్టణంలో సహాయం చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, మమ్మల్ని దీవిస్తాడు, మాకు ప్రతి అవసరం తీరుస్తాడు, మమ్మల్ని బలపరుస్తాడు, మాకు అన్ని మంచి ఆరోగ్యం దయచేస్తాడు, మా కుటుంబాలు దీవిస్తాడు, మేము ప్రార్థన చేసిన వారిని రక్షిస్తాడు అని మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని ఆయన ఒమ్ము చేయడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి దావీదు ప్రయాసపడినాడు, ఆయన తన పిల్లలందరికీ ఆశీర్వాదాన్ని తెస్తూ వచ్చినాడు. ఆయన కష్టం ద్వారా అందరూ ఆశీర్వాదం పొందుతూ వచ్చినాడు. అబ్రాహాము దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు, దేవుని విశ్వాసం ఉంచినాడు, విశ్వాసంతో దేవుడు చెప్పినట్టు చేస్తూ వచ్చినాడు. అబ్రాహాము సంతానం ఆకాశ నక్షత్రముల కంటే విస్తరేణుల కంటే ఎక్కువగా దేవుడు జీవిస్తూ వచ్చినాడు. చివరిగా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 4వ వచనము, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే మన విశ్వాసం ద్వారా లోకాన్ని జయించవచ్చు. యెహోషువ మరి కానాను దేశానికి మరి మోషే తర్వాత నాయకత్వం వహించి ప్రజలందరూ కూడా ఆ దేశాన్ని దాటిస్తూ వచ్చినారు. పిల్లలందరూ కూడా అంటే అందరినీ ఓడిస్తూ వచ్చినాడు. అదే రీతిగా విశ్వాసం ద్వారా లోకములు జయించిన విజయం ఏంటంటే, మరి బ్రిటిష్ వారు సూర్యుని వెలుగు ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు పరిపాలన చేస్తూ వచ్చినారు. వాళ్ళకు దేవుని విశ్వాసం ఉన్నదన్నట్టు. వాళ్ళకి ఈ రాజ్యం మీద యుద్ధం చేస్తే మేము ఓడిపోతాం, చచ్చిపోతాం అదంతా ఏం లేదు. వాళ్ళకు విశ్వాసం ఉంది, ధైర్యం ఉంది. విశ్వాసం ద్వారా బ్రిటిష్ వారు మరి ప్రపంచం అంతా కూడా జయించినారు. అందుకనే బ్రిటిష్ వారికి ఒక మరి బిరుదు, ఒక టైటిల్ ఉంది, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని పరిపాలించిన దేశం. తర్వాత వర్తకుల దేశం, ప్రపంచంలో అన్ని దేశాలు వ్యాపారం చేసినారు. వర్తకుల దేశము, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని పరిపాలించిన దేశము. తర్వాత సముద్రపు రాణి అంటే సముద్రాల మీద అధికారం అన్నట్టు, అంత అధికారం. అంటే అది కేవలం ఏంటంటే బ్రిటిష్ వారు ప్రపంచాన్ని జయించడానికి కారణం ఏంటంటే కేవలం విశ్వాసం. దేవుని యెహోషువ అంతమంది రాజులను ఓడించి మరి కానాన్ రాజ్యానికి చేరడం కారణం ఏంటంటే విశ్వాసం. కాబట్టి మనం దేవుని విశ్వాసం ఉంచినప్పుడు మరి దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. అంతేకాకుండా ఆయన విశ్వాసుల్ని సిగ్గుపరచబడనీయడు. రోమపత్రికలో మాట. అంటే మనం ఏ విషయంలో దేవుని విశ్వాసం ఉంచుతామో ఆయన మన విశ్వాసాన్ని మరి సఫలం చేసేవాడుగా ఉంటుంది. రోమపత్రిక 9వ అధ్యాయము 33వ వచనంలో, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. రోమ 9:33. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. రోమ 10 తర్వాత మరి 11వ వచనం, 10-11వ వచనం, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని విశ్వాసం ఉంచినప్పుడు మరి మనల్ని కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు. అబ్రాహాము దేవుని విశ్వాసం ఉంచినాడు, దేవుడు చెప్పినట్టు చేస్తూ వచ్చినాడు. ఆకాశ నక్షత్రముల కంటే విశ్వరంలో కంటే జీవించబడుతూ వచ్చినాడు. దావీదు దేవుని కొరకు బహుగా ప్రయాసపడుతూ వచ్చినాడు, దేవుని మందిరం కొరకు సంపాదిస్తూ వచ్చినాడు. దేవుడు దావీదు సంతానాన్ని ఆకాశం ఉన్నంత వరకు, సూర్యుడినంత వరకు వారిని స్థిరపరిచినాడు. యేసుప్రభువే దావీదు కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. దేవుడి వాక్యము.